తుగ్లక్ పాలనలో ఖజానాకు కటకట. ఇది రాష్ట్ర ఖజానాకు కటకట ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం రాబట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది. అనేక ముఖ్యమైన రంగాలు విస్మరణకు గురి కావడంతో ఆయా రంగాల ద్వారా ఆయా శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో పూర్తిగా పడిపోవడంతో ఇవాళ ఖజానా కటకట ఏర్పడిన పరిస్థితి. అయితే అప్పుల మీద ఆధారపడడం, లేదంటే రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరుగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ పైన ఆధారపడడం, దాని లిక్కర్ రేట్లు పెంచి అక్కడి నుంచి డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం మాత్రమే ప్రభుత్వం చేస్తోంది అన్నటువంటి విమర్శ ఉంది. ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ పాపారావు గారు, అనేక ముఖ్యమైన రంగాలు ఎందుకు నేల చూపులు చూస్తున్నాయి? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కేవలం 38% మాత్రమే నమోదు కావడం అనేది కాగ్ రిపోర్ట్ చెప్పింది. తర్వాత రవాణా శాఖ నుంచి వచ్చే ఆదాయం కూడా పడిపోవడం, ఇవన్నీ కూడా ఎంత ఆందోళనకర పరిస్థితి? ఎందుకు ఈ రకంగా జరుగుతోంది? మీ విశ్లేషణ ఏంటి? టోటల్ మిస్మేనేజ్మెంట్, ఎకానమీని టోటల్గా మిస్మేనేజ్ చేయటం, దాన్ని అసలు ఎట్లా నిర్వహించాలో అనేది పూర్తిగా అవగాహన లేకుండా పైగా విస్మరించడం, ఎకానమీని విస్మరించి రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి నిరంతరంగా టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, లేకపోతే కేటీఆర్, హరీష్ రావుల మీద బురదల్లటానికే తమ కార్యక్రమం మొత్తం కేంద్రీకరించి దాని మీదే దృష్టి పెట్టి నిరంతరంగా రాజకీయాల్లో బతుకుతూ ఉండటం వల్ల ఈ పరిస్థితి. మొదటగా బిగిన్ అయింది పతనానికి మొదలు ఎక్కడంటే ఈ ఆదాయ పతనానికి. ఇంత స్థాయిలో ఆదాయం తెలంగాణది పతనం అవుతుందంటే దాని మొదలు మొట్టమొదటి అసెంబ్లీ సెషన్స్ లోనే వైట్ పేపర్లు రిలీజ్ చేస్తున్న పేరుతో టీఆర్ఎస్ మీద ఏదో బురదలుదామని మొదలుపెట్టిన కార్యక్రమం, తెలంగాణ అప్పుల పాలైందని విమర్శలతో మొదలైనటువంటి కార్యక్రమంతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతింటూ దాంతో మొదలైంది. తర్వాతి కాలంలో నిరంతరంగా ఎక్కడికి పోయినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా ఒక నిర్మాణాత్మకమైనటువంటి దృక్పథం కాకుండా ఎదుటి వాళ్ళని విమర్శించేది, ఎదుటి వాళ్ళని ఏదో చేయాలనే తాపత్రయంతో పోవటం, దాంతోపాటుగా ఒక అభద్రత నుంచి, ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫీరియారిటీ నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ నిరంతరంగా, దానివల్ల ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పుకోవాలంటే వచ్చిన కొద్ది కాలానికే మొదలుపెట్టినటువంటి హైడ్రా కూల్చివేతలు. మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు తెలంగాణలో. కానీ మూసీ నది ప్రక్షాళన ముసుగులో హైడ్రా కూల్చివేతలు పేదవాళ్ల ఇళ్ళు, మధ్యతరగతి జనాల ఇళ్ళు మాత్రమే కూల్చివేస్తా పెద్ద మనుషుల జోలికి పోకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో ఒక అభద్రత. మొన్నెవరో ఒక జోక్ లాగా చెబుతున్నారు, పర్మిషన్స్ గురించి. ఇళ్ళు కానీ ఏదైనా కట్టుకోవాలంటే ఈ రోజు పర్మిషన్స్ అంటే ఏ పర్మిషన్ ఉందా లేదా చూసుకుంటున్నారంటే హైడ్రా పర్మిషన్ అంటున్నారంట. హైడ్రా పర్మిషన్ ఉందా లేదా అని మాట్లాడుకునే పరిస్థితి. అంటే అది నిజంగా హైడ్రా పర్మిషన్ అవసరమా లేదా కాదు. అంత భయాందోళన తెలంగాణలో ఈ రోజు రియల్ ఎస్టేట్ లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఏర్పడ్డ తర్వాత రియల్ ఎస్టేట్ దారుణాతి దారుణంగా పతనమైంది. మీకు ఉదాహరణ నా కళ్ళ ముందే ఉంది. ఇది మార్చి 18వ తారీఖు, అంటే సుమారుగా నెల అయింది, కరెక్ట్ ఈ రోజుకి నెల అయింది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పత్రిక. దీనిలో దేశమంతా రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడతా అక్కడక్కడ డిక్లైన్ ఉంది. కానీ హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఇది పతనం అనేది రాసుకుంటా చెప్పింది ఏంటంటే 4 క్వార్టర్ల నుంచి అంటే 4 త్రైమాసికాల నుంచి 1 సంవత్సర కాలం పైబడి తెలంగాణలో అమ్ముతున్న యూనిట్లు, అంటే ఎన్ని గృహాలు అమ్ముతున్నారు, ఎన్ని యూనిట్ల ఇళ్ళు అమ్ముతున్నారు అంటే అది, అలాగే ఎంత వాల్యూ వరకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతున్నాయి, 2 పతనం అవుతున్నాయి 4 క్వార్టర్ల నుంచి అని రాశాడు టీంలో. ఇదే చదువుతాను ఒకసారి. హైదరాబాద్ డిటీరియేషన్ అనే మాట వాడాడు. డిటీరియేషన్ అనే మాట ప్రత్యేకంగా, అంటే అంత దారుణంగా ఉందనేది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పత్రిక మార్చి 18వ తారీఖున ఫస్ట్ పేజీలో కింద స్టోరీ రాసి ఇది పరిస్థితి. తర్వాత మీకు గ్రామీణ ప్రాంతాల్లో గతంలో కేసీఆర్ గారు చాలా రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. రైతాంగానికి ప్రోత్సాహకాలు, రైతు బంధు, చాలా పెద్ద ఎత్తున రైతాంగం అప్పుల పాలు కాకుండా రైతాంగం చేతిలో డబ్బు మిగలటానికి అదొక ప్రధానమైనటువంటి ఇది అయింది. అలాగే వ్యవసాయాన్ని ఆదుకోవటం కోసం ఆయన నిర్మించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు, తెలంగాణ వచ్చినప్పుడు వాస్తవానికి 20 లక్షల ఎకరాలకే సాగునీరు అందుబాటు ఉండేది. కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులు నిర్మించి ఒక దశకి తెచ్చిన తర్వాత అది 1 కోటి పైన ఎకరాలకి సాగునీరు అందింది. దీంతో తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగి 3 కోట్ల మెట్రిక్ టన్నులు అనుకుంటా పంజాబ్తో పోటాపోటీగా ధాన్యం ఉత్పత్తి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సంపద పెరిగింది. దీనివల్ల వ్యవసాయ రంగంలో చాలా పాజిటివ్ డెవలప్మెంట్ జరిగి గ్రామీణ వ్యవసాయ భూములకు కూడా ధర పలికింది. రైట్ పాపారావు గారు, అంటే ఒక రంగానికి ఒక రంగం ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం
బాగుంటే దాని ద్వారా జనరేట్ అయ్యేటువంటి అదంతా రెవెన్యూ కావచ్చు, తర్వాత అది ఇంకో రంగానికి ఎట్లా అప్లికేబుల్ అవుతుంది, మరో రంగం ఎట్లా దానికి వర్తిస్తుంది, ఇట్లా ఒక రంగానికి ఒక రంగం ఎట్లా ముడిపడి ఉంటుంది. ఒక ప్రధాన రంగం అనేది ఆగిపోతే ఇక మిగిలిన రంగాలన్నీ కూడా ఎట్లా అదే ఎఫెక్ట్కు గురవుతుంటాయి. ఒక క్లాసిక్ మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. చాలా మంది ఆలోచించింది ఏంటంటే వ్యవసాయ రంగానికి ఇస్తే ఏమొస్తుంది, పారిశ్రామిక రంగానికి ఇస్తే నగర ప్రాంతాల్లో ఉద్యోగాలు వస్తాయి కదా అనుకుంటారు. కానీ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే నగర ప్రాంతాలలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డిమాండ్ ఉండాలి, ప్రజల కొనుగోలు శక్తి ఉండాలి. ఈ రోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ పరిస్థితి ఏంటంటే డిమాండ్ లేదు. చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇట్లాంటి సందర్భంలో డిమాండ్ను సృష్టించడం మొదటి ఇంపార్టెంట్ పని. ఈ డిమాండ్ను సృష్టించడంలోనే వ్యవసాయ రంగానికి పెద్ద పాత్ర ఉంది. పారిశ్రామిక రంగం తర్వాత వస్తుంది, వ్యవసాయ రంగానికి పెద్ద పాత్ర ఉంది. మీరు అడిగిన ప్రశ్న తాలూకు జవాబుగా ఈ లింక్ ఎలా ఉంటుంది, ఒక రంగంలో కనుక ఆదాయాలు పెరిగితే, ఒక రంగంలో సమృద్ధిగా వృద్ధి జరిగితే కనుక అది రెండో రంగం మీద ఎలా ప్రభావం చూపుతుంది అనేది చిన్న ఉదాహరణ చెబుతాయి. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిన తర్వాత తెలంగాణ రైతాంగం చేతిలో సాగునీరు అందుబాటు వల్ల, రైతు భరోసా, రైతు బంధు వలన, లేకపోతే రైతు బీమా వలన, లేకపోతే ఇతరత్ర అనేక పథకాల వల్ల పెళ్లిళ్లకు ఖర్చులు తగ్గి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లాంటి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో సమృద్ధి పెరిగిన తర్వాత వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. ఈ కొనుగోలు శక్తి పెరిగిన దగ్గర ఒక చిన్న ఉదాహరణ చెబుతా, ప్రాక్టికల్ గా అర్థం కావడం కోసం, ఈ వేగ్గా ఉండకుండా. 2007-8 ప్రాంతంలో ఉదాహరణ పదే రిపీట్ చేస్తాను, అది ఎగ్జాంపుల్ మాత్రమే, అది ఎట్లా పనికొస్తుంది అనేది చూద్దాం. 2007 ప్రాంతంలో అనుకుంటా తెలంగాణ, అప్పట్లో తెలంగాణ రాలేదు కానీ అప్పుడు ఆర్మూరు ప్రాంతాల్లో ఎగ్జాంపుల్ కింద చెబుతాం ఎట్లా ఉంటుంది ఒక ఆదాయం కనుక పెరిగితే రెండో పక్కన దాని రిజల్ట్ ఎలా ఉంటుంది. అప్పుడు ఆర్మూరు ప్రాంతంలో మనందరికీ తెలిసిందే, నిజామాబాద్ లో పసుపు పంట వేస్తారు చాలా మండలాల్లో అప్పట్లో. సరే, ఏది ఆ పసుపు పంట బాగా పండింది, భారీగా రికార్డు స్థాయిలో పంట వచ్చింది, దాంతో పాటు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇట్లాంటి తర్వాత కూడా చాలా సార్లు పంటలు బాగా పండటం, ధర పలకటం అన్ని జరిగినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అయితే పంటలు సమృద్ధిగా పండటం, అలాగే ప్రభుత్వమే సేకరించడం అనేది ఇంకా పెద్ద పాజిటివ్ జరిగింది. సో అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే 2007లో రికార్డు స్థాయి ధర, రికార్డు స్థాయి ఉత్పత్తి, చాలా మంది రైతాంగం చేతిలో పుష్కలంగా డబ్బు వచ్చింది. దాంతో వాళ్ళు చాలా మంది ఇళ్లు కట్టుకున్నారు. చాలా మంది గుర్తుంటుంది ఆ ప్రాంతంలో ప్రజలకి, ఇంకా ఇళ్లు కట్టుకున్నారు. దాంతో పాటు ఇళ్లు కట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళు కొంటారు సిమెంట్, స్టీల్ కొంటారు. ఈ సిమెంట్, స్టీల్ ఎక్కడి నుంచి వస్తాయి, నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వస్తాయి. అంటే ఆటోమేటిక్ గా నగర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి, అక్కడ ఉపాధి కల్పనకి అవకాశాలు పెరుగుతాయి. అలాగే వాళ్ళు గృహోపకరణాలు కొనుక్కున్నారు, ఆ రోజు టీవీలు, ఫ్రిడ్జ్లు ఎన్ని కొనుక్కున్నారు, అవి కూడా నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వస్తాయి. ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ వల్ల నగర ప్రాంతాల్లో పరిశ్రమలు పెరుగుతాయి, ఉపాధి కల్పన జరుగుతుంది. అలాగే వాళ్ళు కార్లు, బైకులు కొనుక్కున్నారు ఆ రోజు, ఆ డబ్బులు రావటం వల్ల. దీనివల్ల నగర ప్రాంతాల్లో కార్లు, బైకులు అమ్మే ఫ్యాక్టరీలు పెరగడానికి, వాటిలో ఉపాధి అవకాశాలు పెరగడానికి అట్లా డిమాండ్ కల్పించబడుతుంది. అంటే ఒక రంగంలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎక్కడైతే కోటాను కోట్ల మంది మెజారిటీ దేశ ప్రజానీకం ఉన్నారో అట్లాంటి రంగంలో తెలంగాణలో ఈ రోజు సాధించినటువంటి పురోగతి 10 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలే మారిపోయింది. 2014 అంటే మీకు అంటారు కదా స్వర్ణయుగం అంటారు. 2014 తర్వాత తెలంగాణ రైతాంగానికి స్వర్ణయుగం మొదలైంది. ఆ స్వర్ణయుగం కాలంలో రైతాంగం చేతిలో పుష్కలంగా డబ్బు ఉండటం వల్ల అది తెలంగాణ నగర ప్రాంతాలు, హైదరాబాద్ నాటి నగరాలు కానీ ఇతరత్ర అన్ని నగరాలు కూడా అభివృద్ధి చెందడానికి, ఇక్కడ నగరాల్లో ఉపాధి కల్పనకి, ప్రైవేట్ ఉపాధి ఎంత కల్పించబడ్డది, 20 లక్షలు, 22 లక్షలు, 23 లక్షల పైన ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ ఇవన్నీ రావటం వెనక, తెలంగాణ నగర ప్రాంతాల్లో ప్రాస్పరిటీ వెనక ప్రధానమైన కారణం ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ కృషి కూడా ఉంది. నగర ప్రాంతాల్లో తెచ్చిన నగర ప్రాంతాల్లోకి వచ్చిన పరిశ్రమలతో పాటు. అంటే తెలంగాణలో ఒక స్వర్ణయుగం మొదలైన 2014 తర్వాత నుంచి అని వారు చెప్తున్నారు. అప్పుడు వ్యవసాయ రంగం అనేది బలోపేతం చేశారు, తద్వారా గ్రామీణ ప్రజల్లో ఒక ఆదాయం అనేది ఆ చేతుల్లో ఆడింది. తర్వాత అన్ని రంగాలు కూడా బాగుపడ్డాయి. అటువంటి ఒక దూరదృష్టితో అటువంటి ఆలోచన నాడు చేయగలిగారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్తున్నారు పాపారావు గారు. రాష్ట్ర ఖజానాకు పూర్తిగా కటకట ఏర్పడింది. ముఖ్యమైనటువంటి శాఖలు, విభాగాలు, రంగాలన్నీ కూడా కుదేలవుతున్న పరిస్థితి. పాపారావు గారు, ఇంత క్లియర్గా మనకు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు కాగ్ రిపోర్ట్లో గణాంకాలు కావచ్చు, సరే మరో లెక్క కావచ్చు, ఇంత గణాంకాలు ఇంత క్లియర్గా ఉంటే బట్ తెలంగాణ రైజింగ్ అనేది ముఖ్యమంత్రి పదే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాటలకి చేతలకి ఎప్పుడు పొంతలు ఉండదు. అందులో రేవంత్ రెడ్డి గారు దానికి అబద్ధాల మషాలని బాగా దట్టించారు. ఉదాహరణ చెబుతాను. ఇది పోయిన నెల అనుకుంటే, ఇప్పుడు 9 మార్చి 9వ తారీఖు 8వ తారీఖు ఇండియా టుడే కాంక్లేవ్ లో
జర్నలిస్ట్ ప్రీతి గారు అడిగిన ప్రశ్నకి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం. ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, గ్యారంటీల గురించి అడిగితే మీరు అప్పుల గురించి చెప్తున్నారా అందామె రేవంత్ రెడ్డిని. గ్యారంటీల గురించి అడిగి 6 గ్యారంటీల అమలు గురించి అడిగితే అప్పుల గురించి చెబుతున్నారు మీరు. దీనికి సంబంధించి నేను కొన్ని గణాంకాలు చెబుతాను. అప్పులు ఉన్నాయని తెలిసినప్పటికీ 2024 బడ్జెట్లో సరే కొత్త అప్పులు మళ్ళీ ఇదే అది అప్పులు ఉన్నాయని తెలిసి ఎందుకు వాగ్దానాలు చేశారనే దగ్గర ఇట్లా చెబుతున్నాడు రేవంత్ రెడ్డి గారి సమాధానం. జాగ్రత్తగా వినండి. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఎంత ఓపెన్ గా ఈయన మేము అబద్ధాలు ఆడతామని చెప్పాడు. మరేం చేయాలి? అబద్ధాలు ఆడక ఏం చేయాలి? అలాగే రేసు ఎన్నికల పరుగు పందెం నడుస్తుంది కదా ప్రీతిజీ. రేసులోకి దిగాక వెనకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. అంటే దాని సారాంశం ఏంటి? అబద్ధాలు ఆడాల్సిందే. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే స్లోగన్ తెలుసు కదా. ఇది అలాగే. తప్పు చేయకూడదని తెలిసినా చేస్తాం, ఎందుకంటే ఇది కూడా అలాగే. ఎన్నికల్లో అబద్ధాలు ఆడటం కూడా అలాంటిదే. అయినా ఉచితాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మోడీ ఢిల్లీలో ఉచిత గ్యారంటీలు ఇచ్చారు కదా. మోడీ ఇస్తే తప్పులేంది, నేను ఇస్తే తప్పేంటి? వాగ్దానాలు. మరెవ్వరూ ఆయన్ని ప్రశ్నించరే. ఆయన అడగకుండా నన్ను ఎందుకు అడుగుతున్నారు? ప్రభుత్వం తరఫున కనీసం 500 కోట్లను మూలధన వ్యయానికి పెట్టుబడులకు ఖర్చు పెట్టలేని స్థితి ఉంది ఇప్పుడు. నాకు ఇప్పుడు చెబుతున్నాడు ఈయన. ఇది అంటే అబద్ధాలు ఆడక తప్పదు. ఎన్నికల పరుగు పందెంలో దిగిన తర్వాత ఏదైనా సరే చేసి గెలవాల్సిందే అని. దీని విషయంలో అదే రోజు ఇంకో ఇదేంటంటే, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, 6 గ్యారంటీల లాంటి అబద్ధాలు ఆడి అధికారంలోకి వస్తే ప్రజా వ్యతిరేకత తప్పదని మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నాయకురాలు ఎన్నికల ముందే హెచ్చరించారు. కానీ బేఖాతరు చేసి హామీలు గుప్పించిన మనకు తెలుసు. కామారెడ్డి డిక్లరేషను, ఖమ్మం డిక్లరేషను, ఇలాంటివన్నీ మనకు తెలిసి. వరంగల్ డిక్లరేషన్ రైతాంగానికి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇండియా టుడే కాంక్లేవ్ సంబంధించి మీరు ఒకటి ప్రస్తావన చేశారు. దాంట్లోనే ఒక రేస్గా దాని ఒక గేమ్గా అభివర్ణించారు. సో అదే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కి ఒక టాస్క్ అయితే మిగిలిన రాజకీయ పార్టీలకు ఒక గేమ్ లాగా చూస్తారనేది. సో స్వయంగా ఆయన మాటలోనే అది రిఫ్లెక్ట్ అయినటువంటి పరిస్థితిగా గుర్తు చేసుకోవచ్చు. తేడా అదే. కేసీఆర్ గారికి అది ఒక టాస్క్, అదొక కర్తవ్య దీక్ష. రైట్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తాపత్రయం కర్తవ్యంగా చూసినప్పుడు. కానీ ఏదో రకంగా గెలవాలి, అధికార స్థానాల్లో కూర్చోవాలి, దానికి నీతి నిజాయితీ సమస్తాన్ని తాకట్టు పెట్టాలి అనేది ఎందుకుంటుందంటే తెలంగాణ పట్ల వీళ్ళకి నిబద్ధత లేదు. వాళ్ళకి రాజకీయ అధికారమే పరమావధి. ఎందుకు? నా దగ్గర లోహియా కొటేషన్ కూడా ఉంది, అది ఇక్కడ ఉందో లేదు ఆయనతో. లోహియా చెప్పిందే ఇది. మళ్ళీ మీనాక్షి నటరాజన్ గుర్తు చేసినా వాగ్దానాలు ఇలా చేస్తున్నారు, రేపు పొద్దున మీరు నిలబెట్టుకోలేరు, పరుగు పోద్దన్నా. అయినా కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలా చేయటానికి కారణం ఇది పరుగు పందెం, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. తెలిసి కూడా నేను అబద్ధాలు ఆడతాను, ఎందుకంటే అధికారం నాకు ముఖ్యమని రేవంత్ అన్నా. దానికి కారణం ఏంటంటే ఇదే. తక్షణ ప్రయోజనాలను పొందటానికి దీర్ఘకాలిక పర్యవసానాలను లెక్క చేయని తనం కాంగ్రెస్ పార్టీది. అంటే తక్షణం అధికారంలో ముందు గెలువు, తర్వాత సంగతి చూసుకో అనేది కాంగ్రెస్ పార్టీ ధోరణని లోహియా 1950లో 60లో చెప్పాడు. కంక్లూడింగ్ వర్డ్స్ చెప్పండి. కంక్లూడింగ్ ఇప్పుడు ఒకటే. ఈ రోజు తెలంగాణలో ఉన్న దుస్థితిలో ఈ రోజు ఏదో కేటీఆర్ మీద కామెంట్ చేస్తున్నారు, లేకపోతే ఇంకెవరో ఏదో అన్నారని, ఆయన పేరు మర్చిపోయి, సారీ కొన్ని గుర్తుండవు నాకు అప్పుడప్పుడు. ఏదైనా ఏంటంటే ఈ ప్రభుత్వం పడిపోవాలని ఏదో అంటున్నారని అందరూ అంటున్నారని, ప్రతి వాళ్ళు అంటున్నారు. పబ్లిక్ లోకి బండి. ఇప్పుడు అది ఎవరో ఇక్కడ రాజకీయ నాయకులు పబ్లిక్ ఏది చెబుతున్నారో రాజకీయ నాయకులు మైక్ ముందు మళ్ళీ వచ్చి అదే చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వద్దని జనాలు పైసా చిల్లరేసుకునేటట్లు ఉన్నారు. చందాలు అంత దారుణంగా జనాల జీవితాలను దిగజారు చేస్తున్నటువంటి దుస్థితి. ఈ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో జనాలు అది పశ్చాత్తాపం అనుకోవాలో మరి బాధ అనుకోవాలో ఎవరి వేదన ఏంటో తెలియదు, కానీ ఒక దుస్థితి ఉంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దారుణంగా. మీకెందుకు జిఎస్టీ డేటా ఏం చెబుతుంది? మార్చి నెలలో జిఎస్టీ 0%. అంతకుముందు ఫిబ్రవరి నెలలో 1% ఏదో ఉంది గ్రోత్. అంటే తెలంగాణలో లావాదేవీలు పడిపోతున్నాయి, కొనుగోలు శక్తి పడిపోతుంది ప్రజలది. దారుణాతి దారుణంగా దిగజారిపోతున్న. ఆఖరికి నిత్యావసరాలు కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితి. ఆ జిఎస్టీ పడిపోవడం అంటే ఏంటి? జిఎస్టీ దీని మీద ప్రతి మీద ట్యాక్స్ పడుతుంది. ఆఖరికి చిన్న వస్తువుల మీద కూడా అట్లాంటి ఆదాయం పడిపోతుంది. దేశం అంతా లోయెస్ట్ ఉంది. ఈ మధ్య కాలంలో ఒక్క ముక్క చెప్పనివ్వండి. రేవంత్ రెడ్డి ఏమంటారు? ద్రవ్యోల్బణం 1.1% ఏదో తగ్గింది, దేశంలో లోయెస్ట్ ఉంది. అది ఆయన గంతగా చెప్పుకుంటున్నాడు. ఆయన గంత కాదు అది, ఆయన పతనం. తెలంగాణను ఆయన పతనం చేసిన తీరు. ప్రజల కొనుగోలు శక్తి పతనం అయిపోయి డిమాండ్ లేక ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఈ రోజు ద్రవ్యోల్బణం తగ్గడానికి ఈయన గొప్పతనం కాదు కారణం, ఈయన చేతకాంతరం. ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గిందంటే 1.1%కి డిమాండ్ లేదు, ప్రజల చేతిలో డబ్బులు లేక డిమాండ్ లేక పతనం అయింది ద్రవ్యోల్బణం. అది పతనం ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంటాం కాదు.
దానికి తార్కాణమే మిగతా గణాంకాలన్నీ జిఎస్టీ ఎందుకు పడిపోయింది, మిగతా ఆదాయాలన్నీ, మిగతా పర్ క్యాపిటల్ జీడిపిలో తెలంగాణ ర్యాంక్ ఎందుకు పడిపోయింది, జిఎస్టిపిలో తెలంగాణ ర్యాంక్ ఎందుకు పడిపోయింది, Right. అన్ని రకాల నెగటివ్ డేటా మధ్యలో ఈ ఒక్క డేటాను ఆయన ఇష్టానుసారం ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు. Yes. కానీ తెలంగాణలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, పతనం అవుతుంది తెలంగాణ ఆర్థిక స్థితి అనే దానికి తార్కాణం ఇన్ఫ్లేషన్ పతనం కావటం. ఎస్ పాపారావు గారు. రైట్, ఇక ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడంతో అనాలోచిత నిర్ణయాలతోటి అనాలోచిత విధానాలతోటి వాళ్ళ పూర్తిగా రాష్ట్ర ఖజానాకు కటకట ఏర్పడినటువంటి పరిస్థితి. అన్ని రంగాలు నేల చూపులు చూస్తున్నాయి. ప్రధాన రంగాలు మొత్తం అనుకున్న టార్గెట్ను కనీసం సగం కూడా రీచ్ కానటువంటి పరిస్థితి. సో దీంతో రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా ఆధారపడితే అప్పుల మీద ఆధారపడడం, లేదంటే లిక్కర్ పైన ఆధారపడడం ఒకటే మార్గంగా ఉంది తప్పించి తన సొంత రాబడిని పెంచుకునే ప్రయత్నం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది ప్రభుత్వం అంటూ ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. రైట్, ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.